అందరూ కూడా ఈ భారతదేశానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగ రూపకల్పన చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా రాజ్యాంగ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా వరకు చర్చించడం అనేటటువంటిది కూడా జరిగింది. అందులో ప్రధానంగా కొంతమంది పేర్లను మనం ఇక్కడ ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి వాళ్ళని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, జగ్జీవన్ రావు గారు, మహమ్మద్ హాలీ జిన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, టంగుటూరి ప్రకాశం గారు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య గారు, దుర్గాబాయి దేశ్ముఖ్, అదేవిధంగా జైపాల్ సింగ్ ముండా గారు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించి రాజ్యాంగ రూపకల్పన చేయడానికి నాంది పలకడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలోనే 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సభ్యులతోటి అనేకమైనటువంటి విషయాలను చర్చించడం కోసం సుమారుగా భారతదేశంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం కోసం 60 దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి అందులో మన దేశానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అంశాలను 11 దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలు తీసుకొని రాజ్యాంగాన్నంతా కూడా రూపకల్పన చేయడం అనేది జరిగింది. మరి ఈ విధంగా రాజ్యాంగ రూపకల్పన చేయడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టడం జరిగింది. మరి ఈ విధంగా రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిన తర్వాత 114 రోజుల పాటు ప్రజల సమక్షంలో ఉంచి అనేక వాదనలు చర్చలు జరిపి 1949 నవంబర్ 26న దాన్ని ఆమోదించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని అంతా కూడా 1950 జనవరి 26న అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఈ జనవరి 26 కూడా ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉన్నది. మరి బ్రిటిష్ వారితోటి స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలోనే జాతీయ కాంగ్రెస్ నాయకులు 1930 జనవరి 26న పూర్ణ స్వతంత్రం అనేటటువంటి డేను సెలబ్రేట్ చేసుకొని జెండాను ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగింది. సో అది చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దాన్ని కాబట్టి తప్పనిసరిగా ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిన తర్వాత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి రోజును తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ప్రజెంట్ చూసినట్లయితే రాజ్యాంగంలో అనేకమైనటువంటి సవరణలు కూడా చేయడం జరిగింది. మరి ప్రస్తుతం చూసినట్లయితే రాజ్యాంగం యొక్క రూపకల్పనలో 465 ప్రకరణలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాజ్యాంగం యొక్క అసలు రాజ్యాంగం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రాజ్యాంగంలో అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ పాలకులు కానీ యంత్రాంగం కానీ ఆచరించేటటువంటి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి ఒక పట్టిక. అంటే ప్రభుత్వాల ఏర్పాటు విధానం కానీ, ప్రభుత్వాల యొక్క పనితీరు కానీ, ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు కానీ, ప్రజల యొక్క హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ వివరించే అత్యున్నతమైనటువంటి శాసనమే రాజ్యాంగం. అంటే ప్రతి దేశానికి తప్పనిసరిగా ఒక పట్టిక, ఫర్ ఎగ్జాంపుల్ మన పాఠశాలకు కూడా టైం టేబుల్ అనేటటువంటిది ఉంటుంది. దాని ప్రకారంగానే మనం వివిధంగా సమయపాలన అనేది కొనసాగుతూ ఉంటుంది. యాజ్ టీజ్గా ఒక దేశంలో పరిపాలన విధానాలు కొనసాగించాలి అంటే రాజ్యాంగం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శాసనం అనేటటువంటి దాన్ని ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో మనం చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక భావనలు అనేటటువంటిది రాజ్యాంగం యొక్క ప్రవేశికలు పొందపరచడం జరిగింది. ఈ ప్రవేశిక కనుక మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ ప్రవేశికలోనే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అంతా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రవేశికలో చూసినట్లయితే ప్రధానంగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మాకు మేమే ప్రకటించుకున్నాము అనేటటువంటి ఒక వాల్యుబుల్ మెసేజ్ని రాజ్యాంగం యొక్క ప్రేంబుల్లో పొందపరచడం అనేటటువంటిది జరిగింది. ఓవరాల్ మొత్తం కాన్సెప్ట్ రాజ్యాంగం యొక్క. సో మరి ఇందులో మనం చూసినట్టయితే ప్రధానంగా ఈ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ని ఒక్కసారి కొంత వివరణతోటి మనం చూద్దాం. ఇందులో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వసత్తాక. మరి సర్వసత్తాక అంటే ఏంటిది అని అంటే సర్వ అధికారాలు ఆ దేశ ప్రజలకే కలిగి ఉండడం, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ఆ దేశాన్ని పరిపాలించే నాయకులకే మొత్తం అధికారం అంతా కూడా కలిగి ఉండడం, విదేశీ వాళ్ళ యొక్క జోక్యం లేకుండా
ఇంతకుముందు మనం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఎక్కడో చేరి అధికారాలు జారీ చేస్తే ఇక్కడ అమలు చేసేవాళ్ళు. సో అలాంటి విధానాలు కాకుండా మన దేశాన్ని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే సర్వ అధికారాలు వినియోగించుకుంటూ పరిపాలించే విధంగా సర్వసత్తాక అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను వాళ్ళు పొందపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే విధంగా సామ్యవాదం అనగానే మనకు ప్రధానంగా ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించడం. అంటే ఒక దేశంలో చూసినట్టయితే ప్రధానంగా సంపద కానీ, ఒక దేశంలో చూసినట్టయితే వనరులు కానీ ప్రజలందరికీ కూడా సమానంగా అందించాల్సినటువంటి భావాజాలాన్ని ఈ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లౌకిక. దిస్ ఈస్ ద వాల్యుబుల్ ఆఫ్ ద ఇన్ అవర్ ఇండియా. వై? బికాస్ దిస్ ఈస్ ద సో మెనీ రిలీజన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అంటే అనేకమైనటువంటి మతాలు అనేటటువంటివి భారతదేశంలో ఉన్నాయి. ఏ మతానికి కూడా ప్రాతినిధ్యం వహించకుండా అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా, ఏ మత ప్రమేయం లేని విధంగా ఉండడం కోసం లౌకిక తత్వం అనేటటువంటి దాన్ని కూడా మన భారత రాజ్యాంగంలో పొందపరచడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రజాస్వామ్యం. ఇది ప్రభుత్వం యొక్క రూపకల్పనలో కీలక పాత్ర పోషించేటటువంటిది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల చేత పరిపాలించబడటం. అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పాటు చేయబడేటువంటి ప్రభుత్వం యొక్క రూపం. అంటే వరల్డ్ వైడ్గా చూసినట్టయితే ప్రభుత్వం యొక్క రూపాలు అనేటటువంటి చాలా అనేక రకాలుగా ఉన్నాయి. సైనిక పాలన అని, రాజుల పాలన అని, ఈ విధంగా చూసినట్టయితే. సో అన్నిటికంటే బెటర్గా ఉండేటటువంటిది ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు. దీని ద్వారా మాత్రమే ప్రజలు అందరూ కూడా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య గవర్నమెంట్స్ అనేటటువంటివి ఏర్పాటు